హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక పురాతన కాలమైన గుడిని చూడడానికి వెళ్తున్నాం. ఆ గుడి మూడి మొత్తం మీకు పెడతాను, చూడండి. ఓకేనా? కంటిన్యూగా వాచింగ్ వీడియో. లోపల దేవుడు ఉన్నాడు, కానీ ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి, మా నాన్న చిన్నప్పటి నుంచి, మా తాత చిన్నప్పటి నుంచి కూడా ఈ గుడి ఇలాగే ఉంది. కానీ ఎప్పుడు కట్టారో తెలియదు ఎవరికి. చూడండి ఫ్రెండ్స్, దీని గురించి తెలిసిన వాళ్ళు మా ఊర్లో చనిపోయినారు చాలామంది. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ప్రజెంట్ ఎవరికి ఈ గుడి గురించి తెలియదు సామాన్యంగా. జస్ట్ గుడిలాగే ఉంటుంది, ఒక 4 పక్కల రాళ్ళతో కట్టి. చూసారంటే మీరు స్ట్రైట్గా చూడండి, ఇది పాము బుస అంటారు దాన్ని. అంతలా పాము ఇక్కడ ఉంది, చూసారా? బాగా చూడండి. ప్రజెంట్ అందరికి చూడడానికి పాములాగే ఉంటుంది, కానీ కుసం కదా, పాము యొక్క ఇంపాక్ట్ ఉంటుంది మాత్రం, అంతే. దీనికంటూ దీనికి సంబంధించిన కోనేరు కూడా ఇక్కడే ఉంది. గుడి పక్కనే ఇది గుంటలాగా ఉంది కదా, ఇదంతా కట్టం చెట్లు వచ్చేసి చెట్లు రావడం వల్ల ఈ కోనేరు మొత్తం పోడిపోయింది. అప్పటి కాలంలో దీన్ని కోనేరుగా వాడేవాళ్ళంట, కానీ ప్రజెంట్ అయితే ఏం లేదు, ఇలాగ రాళ్ళతో చెట్లతో మూసుకుపోయింది. చూడండి, ఇది గుడికి బ్యాక్ సైడ్, ఇది ఇలాగుంది. అప్పట్లో ఎలా ఉందో మనకు తెలీదు, ప్రజెంట్ అయితే ఇలాగుంది. చెట్లు రాళ్ళు పడిపోయి మొత్తం శిథిలావస్థలో ఉంది. అంటే ఊర్లో దీని గురించి తెలియని విషయం తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది. తెలుసుకున్న వాళ్ళైతే ఏదో చేయాలని ట్రై చేస్తారు, కానీ దీని విషయం ఎవరికి తెలియక, అప్పటి కాలంలో కట్టిన గుడి కదా ఇది, దీనికి పుట్టుక పూర్వతాలని తెలియక ఇలాగుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.